అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. తప్పకుండా మనకి ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. మనం ప్రతిదినము ఈ రోజు నుంచి అంటే ఈ సెకండ్ నుంచి క్షణం నుంచి కృతజ్ఞతాభావాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. ప్రతి అణువు కృతజ్ఞతతో నిండిపోయేటట్లుగా చేసుకుందాం. ప్రతి దానికి ఆనందిస్తూ అనుభవిస్తూ కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకుందాం. మొదలు పెట్టుకుందామా? డాక్టర్ డెనిస్ వేట్లీ. నేను రూపకల్పన ప్రక్రియను అపోలో కార్యక్రమం నుంచి తీసుకున్నాను. 1980లలో 90లలో సంస్థాపరంగా ఒలింపిక్ ప్రోగ్రామ్గా తీర్చిదిద్దటం జరిగింది. దాన్ని విజువల్ మోటార్ రిహార్సల్స్ అంటారు. మీరు రూపకల్పన చేస్తే అది వాస్తవమవుతుంది. ఇప్పుడు మనకు సంబంధించిన ఓ ఆసక్తిదాయకమైన విషయం చెబుతాను. ఒలింపిక్ క్రీడాకారులను తీసుకొని మనసులోనే పోటీకని వారిని పరిగెత్తమని చెప్తాము. తర్వాత వారిని అత్యంత ఆధునికమైన బయోఫీడ్బ్యాక్ సాధనానికి బంధితుల్ని చేశాము. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, పోటీలో ట్రాక్ మీద పరిగెడుతున్నప్పుడు ఏ కండరాలైతే రగిలాయో అవే మనసులో పరిగెడుతున్నప్పుడు పనిచేశాయి. ఇది ఎలా సాధ్యమయ్యింది? మీరు నిజంగా చేస్తున్నా లేక తర్ఫీదు కోసం చేస్తున్నా ఆ తేడాను మనసు కనుక్కోలేదు. ఏ విషయమైనా మీ మనసులో ఉన్నప్పుడు అప్పుడు అది శరీరంలో కూడా ఉంటుందన్న మాట. మీరు ఆవిష్కర్తల గురించి, వారు కనుగొన్న వాటి గురించి ఆలోచించండి. రైట్ సోదరులు వారు కనుగొన్న విమానం జార్జ్ ఈస్ట్మన్, ఫిలిం థామస్ ఎడిసన్ ఆయన కనుగొన్న లైట్ బల్బ్, అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్. ఎవరైనా ఏదైనా కనుగొనడం లేదా సృష్టించటం జరిగిందంటే అందుకు కారణం ఆ వ్యక్తి ఆ చిత్రాన్ని తన మనసులో చూశాడన్న మాట. అతను స్పష్టంగా చూసి అంతిమ ఫలితాన్ని కూడా తన మనసులో ప్రతిష్ఠించుకున్న తర్వాతే ప్రపంచంలోని అన్ని శక్తులు ఆ ఆవిష్కారాన్ని అతని ద్వారా ప్రపంచానికి తీసుకొచ్చాయి. వీళ్ళకి రహస్యం గురించి తెలుసు. వీళ్ళందరికీ కనిపించని దానిపై గాఢమైన నమ్మకం ఉంది. వాళ్లలోని శక్తి ప్రపంచంపై భారాన్ని ఆపాదించి ఆ పరిశోధన దృశ్య రూపంలో రావడానికి దోహదపడింది. వాళ్ల నమ్మకం, ఊహాశక్తి మానవ వికాసానికి కారణభూతమయ్యాయి. ఆ సృజనాత్మకమైన మస్తిష్కాల నుండి అనేక సత్ఫలితాలను మనం దైనందిన జీవితంలో పొందగలుగుతున్నాము. మీరనుకోవచ్చు, అంత గొప్ప ఆవిష్కర్తలకున్నంత మేధాశక్తి నాకు లేదు కదా అని మీరనుకోవచ్చు. అవన్నీ వాళ్ళు ఊహించగలిగారు, కానీ నా వల్ల సాధ్యం కాదు అని. కానీ మీరు నిజానికి దూరం కాలేరు. రహస్యం నుంచి జ్ఞానానికి సంబంధించిన అన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటూ వచ్చాక వాళ్లకున్నంత మేధాశక్తి కాదు, అంతకు మించిన శక్తి కూడా మీలో ఉందని తెలుసుకోగలుగుతారు. మైక్ డూలీ. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు మీ మనసులో ఆ చిత్రం స్పష్టమైనప్పుడు ఎప్పుడూ అంతిమ ఫలితం గురించే ఆలోచించండి. ఒక ఉదాహరణ, మీ చేతుల వెనుక వైపు చూడండి. ఇప్పటికి ఇప్పుడు చూడండి. నిజంగానే మీ చేతుల వెనుక వైపు చూడండి. మీ చర్మపు రంగు, చర్మం పైనున్న మచ్చలు, రక్తనాళాలు, ఉంగరాలు, గోళ్ళు, ఆ వివరాలన్నీ మనసులోకి తీసుకోండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకునే ముందు మీ చేతులు, వేళ్ళు మీ సరికొత్త కారు స్టీరింగ్ వీల్ చుట్టూ ఉండడాన్ని చూడండి. డాక్టర్ జో విటాల్. ఇది ఒక స్వీయ అనుభవం లాంటిది. ఈ క్షణంలో అది ఎంత వాస్తవంగా అనిపిస్తుందంటే అసలు కారు మీకు అవసరం అనే అనుభూతే కలగదు. ఎందువల్లనంటే అది ఆ కారు మీ దగ్గర ఇదివరకే ఉందనిపిస్తుంది. మీరు రూపకల్పన చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటారో దాని గురించి
డాక్టర్ విటాల్ మాటలు చక్కగా సంక్షిప్తం చేస్తున్నాయి. మీరు దేన్నో ఢీకొన్నట్లు అనిపించి ఈ భౌతిక ప్రపంచంలో కళ్ళు తెరిచినప్పుడు మీ రూపకల్పన వాస్తవమవుతుంది. అయితే ఆ స్థితి ఆ ప్రదేశంలో మాత్రం నిజం. ప్రతి అంశము సృష్టింపబడేది. ఆ క్షేత్రం భౌతికమైనది. ఏమిటంటే సృష్టికి సంబంధించిన వాస్తవ క్షేత్రపు ఫలితం. అందుకే మీరు ఇంకా ఏదీ కావాలని కోరుకోరు. ఎందువల్ల అంటే మీ రూపకల్పన ద్వారా సృజనలోని వాస్తవ క్షేత్రాన్ని మీరు చేరుకొని ఆ అనుభూతికి లోనయ్యారు. ఆ క్షేత్రంలో ఇప్పుడు మీకు అన్నీ ఉన్నాయి. మీరు అలా భావిస్తున్నప్పుడు ఆ సంగతి మీకు తెలుస్తుంది. జాక్ కాన్ఫీల్డ్ అనుభూతే నిజంగా ఆకర్షణను సృష్టిస్తుంది. అంతేకాని కేవలం చిత్రమో లేదా ఆలోచనో కాదు. చాలామంది అనుకుంటారు, నేను సానుకూలంగా ఆలోచిస్తే లేదా నేను కోరుకున్నది రూపకల్పన చేసుకోగలిగితే అది చాలు అని. కానీ మీరలా చేశాక సమృద్ధిగా ఉన్నట్లు అనుభూతిని పొందకపోతే లేదా ప్రేమాస్పదంగాను లేదా సంతోషభరితంగానూ మీకు అనిపించకపోతే అప్పుడు అది ఆకర్షణ శక్తిని ఉత్పన్నం చెయ్యదు. బాబ్ డాయల్ మీరు నిజంగా కారులో ఉన్నారన్న అనుభూతిని పొందండి. అంతేకాని అలాంటి కారు నాకు ఉంటే బాగుంటుంది లేదా ఏదో ఒక రోజున అలాంటి కారును పొందగలుగుతాను అని మాత్రం కాదు. ఎందువల్ల అంటే అది ఆ భావానికి అనుబంధంగా ఉన్న ఖచ్చితమైన అనుభూతి. అది ప్రస్తుతంలో లేదు, అది భవిష్యత్తుకు సంబంధించినది. మీరలా భావిస్తూ ఉంటే అదెప్పుడూ భవిష్యత్తులోనే ఉంటుంది. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్ ఇప్పుడు ఆ భావన, ఆ అంతర్దృష్టి తలుపులు తెరుచుకొని తద్వారా ప్రపంచ శక్తి తన భావ ప్రకటనను చెయ్యటం మొదలు పెడుతుంది. ఈ శక్తి ఏమిటని నేను చెప్పలేను. నాకు తెలిసిందల్లా అదిప్పుడు ఉందనే. అలెగ్జాండర్ గ్రహం బెల్ 1847 నుంచి 1922. జాక్ కాన్ఫీల్డ్ మన పని ఎలా అని కనిపెట్టడం కాదు, ఏమిటి అనే దాని పట్ల గల నిబద్ధత, నమ్మకం నుంచి ఎలా అనేది ప్రకటింపబడుతుంది. విన్నారు కదా, మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈరోజు నుంచి నా కోసం ప్రతిరోజు ఎదురు చూస్తారు కదా, ఎప్పుడు ఈ చాప్టర్ వస్తుంది, టైం ఎప్పుడవుతుంది అని మీరు ఎదురు చూస్తూ ఉంటున్నారు. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాల్ని నాకు మెసేజ్ రూపంలో అందజేయండి. అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.